మనము చీకట్లో వెళ్తున్నాం. ఒక తాడో పామో తెలియని ఒక పదార్థం అక్కడ ఉంది. దాని గురించి మనకు ఖచ్చితమైన అభిప్రాయం లేకుంటే, తాడు అనుకుంటే చేసే పని వేరు ఉంటుంది, పాము అనుకుంటే ప్రతిస్పందించే తీరు వేరుంటుంది. కనుక ఖచ్చితంగా అది ఉన్నట్టు తెలుసుకున్నప్పుడే దానివల్ల మనకు నష్టం జరగదు, లాభం జరుగుతుంది. కనుక వస్తువు యొక్క యథార్థ స్థితిని మనం తెలుసుకోవాలి. జ్ఞానం అనేది యథార్థాన్ని తెలుసుకోవడం కోసం. దేనికి సంబంధించిన జ్ఞానం అంటే దానికి సంబంధించిన యథార్థ స్థితి తెలుస్తుంది.